దీపా కార్తీక్ మాటలతో నిజం తెలుసుకుని కాంచన కుటుంబంతో సహా ఇంటికి తిరిగి వెళ్లిన సుమిత్ర. షాక్లో జ్యోత్స్న, పారిజాతం. ఇంతకు ఏం జరిగింది? దీపా కార్తీక్ మాటలతో సుమిత్ర ఏం నిజం తెలుసుకుంది? కాంచన కుటుంబంతో సహా తిరిగి వెళ్ళటం ఏంటి? మరి సుమిత్ర ఇచ్చిన షాక్కి జ్యోత్స్న, పారిజాతం ఏం చేశారు? అసలు ఇంటికెళ్ళాక సుమిత్ర ఏం మాట్లాడింది? అసలు నిజాన్ని శివనారాయణ దశరథ్కి చెప్పిందా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇట్నుంచి సుమిత్ర పరిస్థితి అస్సలు బాలేదని కాంచన కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడ్డమే కాకుండా హాస్పిటల్కు తీసుకెళ్లమని చెప్తుంది. దాంతో ఇక కార్తీక్ వచ్చిన తర్వాత దీప అయితే సుమిత్రని హాస్పిటల్కు తీసుకెళ్లమని చెప్తే సుమిత్ర నేను హాస్పిటల్కి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నేను బానే ఉన్నాను అని చెప్పి మొరాయిస్తుంది. దాంతో ఇక దీప ఏమీ చేయలేని పరిస్థితుల్లో డాక్టర్ నన్నా తీసుకురా బావా, వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేస్తారు అంటే హాస్పిటల్కి వెళ్తే స్కాన్స్ అవన్నీ ఉంటాయి. లోపల ఏమైనా గట్టిగా దెబ్బ తగలటం లాంటిది జరిగిందేమో తెలుస్తుంది. బ్లడ్ క్లాట్ అయినా కూడా ఇబ్బందే కదా అని చెప్పని అంటాడు ఇక కార్తీక్. ఆ మాటలతో ఇక దీప అయితే ఎలా అయినా సుమిత్రమ్మని లేపి ఇప్పుడు హాస్పిటల్కి పంపించడమే మంచిదంటావా అంటే అవును, ఎలా అయినా అత్తయ్యని లేపి హాస్పిటల్కి పంపించు, అంతకు మించిన మంచిదారి లేదు అని చెప్పని అంటాడు. దాంతో ఇక దీప అయితే సుమిత్ర దగ్గరకు వచ్చి అమ్మా మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. ఏంటో చెప్పు దీప అని అనగానే ఏమీ లేదమ్మా, మనం హాస్పిటల్కి వెళ్ళటం మంచిదనిపిస్తోంది. ఎందుకంటే మీరు బాగా నీరసంగా ఉన్నారు. ఏదో నేను చిన్న డాక్టర్ దగ్గర చూపించి టాబ్లెట్స్ తీసుకుని వచ్చేసాను, కానీ ఇప్పుడు మనం వెళ్ళటం మంచిది అంటే సరే దీప, ముందు డాక్టర్ని వచ్చి చూడమను, అవసరమైతే హాస్పిటల్కి వెళ్తాను అంటుంది. దాంతో ఇక గబగబా కార్తీక్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ని తీసుకురామని చెప్తుంది. ఇక డాక్టర్ని తీసుకొస్తాడు కార్తీక్ అయితే. అలా అయిపోయిన తర్వాత ఇక డాక్టర్ వచ్చి చూసి 2 రోజుల్లో మీరు కొంచెం ఏమైనా ఇబ్బంది లేదు అనిపిస్తే హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర భోంచేస్తుంది, కాంచనతో కాసేపు మాట్లాడి పడుకుంటుంది. ఇక కాంచన, అనసూయ కూడా వాళ్ళ గదిలో పడుకుంటారు. దీప అయితే నేను అమ్మ దగ్గరే పడుకుంటాను బావా అంటుంది. సరే మీ అమ్మ దగ్గరే పడుకో అంటాడు కార్తీక్. ఇక అలా అన్న తర్వాత ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. చల్లగాలికి సుమిత్ర బయటకొచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే దీప కార్తీక్ మాట్లాడుకోవటం వింటుంది సుమిత్ర. ఆ మాటలతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి బావా, అమ్మ పరిస్థితి ఏమీ నాకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఒక్కోలా ఉంటోంది. ఒక్కొక్కసారి నేను తన కూతురునని తనకు తెలిసిపోయిందేమో అనిపిస్తోంది. ఒక్కొక్కసారేమో అసలు నా మీద అమ్మకింకా కోపం పోలేదా అనిపిస్తోంది. ఎప్పటికీ ఆమెకు నేను కన్న కూతుర్ని అనే విషయం తెలుస్తుందో ఏమో గాని అప్పటి వరకు మాత్రం మా అమ్మ నా దగ్గరే ఉంటే బావుండు అనిపిస్తోంది. ఇది చిన్న స్వార్థమే అని చెప్పని అంటూ ఉంటుంది దీప. తెలుస్తుంది దీప, అతి తొందరలోనే అత్తయ్యకు నువ్వే తన కన్న బిడ్డవని, పారు చేసిన పని వల్ల దాసుమామయ్య కూతురు అక్కడ తన బిడ్డగా ఆ ఇంట్లో ఉందని, జ్యోత్స్న తన కన్న కూతురు కాదని అతి తొందరలోనే తెలుస్తుంది. పారు చేసిన పనికి మా తాత ఖచ్చితంగా పారుని ఇంట్లోంచి బయట గెంటటం కూడా చేస్తాడు అని చెప్పని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి కార్తీక్ మాట్లాడుతోందేంటి అంటే అంటే దీప నా కూతురా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సుమిత్ర. అలా ఆలోచిస్తున్నటువంటి సుమిత్ర వాళ్ల మాటల్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. జరిగిన వాటన్నిటినీ గుర్తు తెచ్చుకుంటుంది. అలా గుర్తు తెచ్చుకునే క్రమంలో ఒక్కొక్కటిగా సుమిత్ర మనస్సుని ఆలోచనల్లో పడేస్తాయి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి దీప నా కన్న కూతురని నాకు అర్థమవుతోంది. అదే నిజమైతే ఇక నేను దీపని క్షమాపణ అడగడానికి కూడా అర్హత లేనిదాన్ని అయిపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. తర్వాత రోజు ఉదయాన్నే తను టైంకి లేచి తనే టాబ్లెట్స్ వేసుకోవటంతో పాటు కిచెన్లోకి వెళ్లి వంట చేయటం మొదలు పెడుతుంది. వదినా, ఎందుకొదినా నీకిదంతా, నువ్వెందుకిదంతా చేస్తున్నావు అంటుంది సుమిత్ర. మీరేనా ఎంతసేపు నన్ను చూసుకునేది, నేను చూసుకోవద్దా ఏంటి అని అంటూ సుమిత్ర గబగబా వంట చేసి తీసుకొచ్చి దీపా అని పిలుస్తుంది. ఏంటమ్మా, ఇక్కడే బయట పెరట్లో బట్టలారేస్తున్నాను, ఏంటో చెప్పండి అని చెప్పనంటే
వంటంతా చేసేశాను, రండి అందరం కూర్చుని భోంచేద్దాం అంటుంది. మీరెందుకమ్మా చేశారు అని చెప్పని అంటూ, అత్త ఎందుకు చేయనిచ్చావు అని అంటే, మా వదిన నా మాట వింటేగా, మొండిది నాకు తెలుసు కదా అని చెప్పని అంటూ ఉంటే, ఏ నేను చేయకూడదా ఏంటి, నేను వంట బానే చేస్తాను దీపా అని అనేసరికి, అమ్మా చాలా రకాలు నేను మీ దగ్గర నేర్చుకున్నాను, మీరు నాకు చెప్తారేంటి అంటూ సరే అన్నీ సర్దుతానని వస్తుంది. అన్నీ టేబుల్ మీద పెట్టేసుంటాయి. ఏంటమ్మా అన్నీ మీరే తీసుకొచ్చి పెట్టారు అని అనగానే, అవును దీపా నేనే తీసుకొచ్చానంటే, సరే వదిన అందరం కలిసి కూర్చుని భోంచేద్దాం అనగానే, అలాగే అంటూ, అనసూయ వదిన అంటుంది సుమిత్ర. ఒక్కసారిగా అనసూయ షాక్ అయి వెనక్కి తిరుగుతుంది. అమ్మా మీరు నన్ను అనగానే, అవును దీపని కనలేదన్న మాటే గాని పెంచి పెద్ద చేసి ఈరోజు మా ముందుకు తీసుకొచ్చింది మీరే కదా, అందుకే మీతో కూడా మాకు బంధం ఏర్పడింది అంటూ, రండి వదిన అందరం కూర్చుని భోంచేద్దాం, ఇవన్నీ కింద పెట్టేసేద్దామంటే ఇక గబగబా అనసూయ అన్నీ తీసుకొచ్చి కింద పెడుతుంది. సుమిత్ర అనసూయ ఇద్దరూ సర్దుతారు. అందరూ కూర్చుని భోంచేస్తారు. భోజనం అంతా అయిపోతుందనగా, అందరం కలిసి రేపు మా ఇంటికి వెళ్తున్నాం అని చెప్పని అంటుంది. అంటే అంటే ఇంటికి వెళ్ళిపోతున్నారమ్మా అంటుంది దీప. అందరం కలిసి వెళ్తున్నామని చెప్పాను కానీ నేను వెళ్తున్నాను అనలేదుగా అంటే, మేమెందుకమ్మా అని అడుగుతుంది దీప. ఏ నువ్వు రాకుండా ఎట్లా అని చెప్పని అంటుంది సుమిత్ర. వదినా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది ఇక కాంచన. రేపు అందరికీ అర్థమవుతుంది వదినా, మీరెవరూ కంగారు పడకండి అని ఇక ఉదయాన్నే క్యాబ్స్ తీసుకురమ్మని చెప్తుంది కార్తీక్కి. క్యాబ్స్ వచ్చిన తర్వాత సుమిత్ర కాంచనను అనసూయను దీపను తీసుకుని ఒక కారులో ఎక్కుతుంది. శౌర్యను తీసుకుని ఎక్కుతుంది కారులోకి. కార్తీక్ ఎదురు కూర్చుంటాడు. అందరూ కలిసి శివనారాయణ ఇంటికి బయలుదేరతారు. ఇక కారు వచ్చి ఆగేసరికి జ్యోత్సన అయితే పారిజాతంతో, ఎవరో వచ్చినట్టున్నారు గ్రాని అని అంటే, ఎవరొస్తారు, మీ తాత కోసం ఆ రెస్టారెంట్ నుంచి స్టాఫ్ వస్తారు, లేకపోతే ఏమైంది సుమిత్ర కనిపించట్లేదంట అని పరామర్శించేవాళ్ళు వస్తారు అంటూ ఉండగానే ఇక శివనారాయణ దశరథ్ అయితే హాల్లో కూర్చుని బాధపడుతూ ఉంటారు. కారు డోర్ ఓపెన్ చేసుకుని ఇక ఫస్ట్ కార్తీక్ దిగుతాడు. బావేంటి ఏదో క్యాబ్లో వచ్చాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వెనుక నుంచి అటు కాంచన ఇటు అనసూయ దిగుతారు. ఆ తర్వాత సుమిత్ర శౌర్యతో సహా దిగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. గ్రానీ మమ్మీ వచ్చింది అని చెప్పని అనగానే ఇక అందరూ కలిసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ఈలోపు కార్తీక్ అయితే, దీపేది అని చెప్పని అంటే, మనందరికంటే ముందే దీప ఉదయమే డ్యూటీకి వచ్చేసింది అని చెప్పని చెప్తుంది ఇక సుమిత్ర. అవునా, నువ్వు క్యాబ్ తీసుకురమ్మనేసరికి నేను ఆ హడావిడిలో ఇంటికెళ్తున్నావన్న ఆనందంలో దీప గురించి పట్టించుకోలేదు. వామ్మో ఇప్పుడు నన్ను చంపేస్తుంది అంటే, నా కూతురేమీ మరీ అంత గడుసరి కాదులేరా అనగానే, అత్తా అని అంటాడు కార్తీక్. లోపలికి పద, ఇంకా మంచి మంచి సర్ప్రైజులున్నాయి అంటూ ఇక లోపలికి నడుస్తారు అందరూ కలిసి. ఇక అక్కడ దీప్ అయితే, అమ్మ ఒక్క నిమిషం ఆగండి అంటూ సుమిత్ర వాళ్ళు లోపలికి రాకముందే హారతి పళ్ళం తీసుకుని వస్తూ ఉంటుంది. హారతి పళ్ళం ఎవరికోసం దీపా అని అంటుంది ఇక పైనుంచి వస్తూ పారిజాతం. అమ్మ కోసం అంటుంది సుమిత్ర. అంటే సారీ అమ్మ కోసం అంటుంది దీప. అంటే సుమిత్ర వస్తున్న విషయం నీకు ముందే తెలుసా అని అనగానే, ఇప్పుడే బావ ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పని అంటూ ఉంటే, ఏంటి సుమిత్ర వచ్చిందా అంటూ శివనారాయణ దశరథ్ ఇద్దరూ కూడా గబగబా లెగుస్తారు. గుమ్మంలోకి వెళ్లి హారతిచ్చి సుమిత్రను లోపలికి తీసుకొస్తుంది దీప. అలా వస్తున్నటువంటి సుమిత్రను చూస్తూ ఒక్కసారిగా శివనారాయణ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక దశరథ్ దగ్గరికి వచ్చి కాళ్లకు నమస్కరించి, నన్ను క్షమించండి అంటుంది సుమిత్ర. నన్ను నువ్వే క్షమించు సుమిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు వెంటనే, ఇకపై దీప, కార్తీక్, శౌర్య ఇక్కడే ఉంటారు, వదిన ఇంకా అనసూయ వదిన కూడా ఇక్కడే ఉంటారు అని చెప్పని అనేసరికి శివనారాయణ షాక్ అయిపోతాడు. సుమిత్ర అనసూయను కూడా కలుపుకుందా, ఏదో జరిగింది, ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈలోపు సుమిత్ర అయితే, మామయ్య గారు నేను తీసుకున్న నిర్ణయానికి మీకేమైనా అభ్యంతరం ఉంటే వెంటనే చెప్పండి అని అంటే, లేదమ్మా నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి, ఈ ఇంటి కోడలివి, ఇది నీ ఇల్లు, నీ ఇంట్లో ఎవరుండాలి ఎవరు ఉండొద్దు అని నిర్ణయించుకునే హక్కు నీకుంది, దాన్ని అడ్డుకునే అర్హత గాని లేదా అడ్డుకోవాల్సిన అవసరం కానీ మాకు లేదు అని అంటాడు శివనారాయణ. దాంతో ఇదేంటత్తా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావు అంటాడు కార్తీక్. అనగానే, ఏరా
మీరు మాత్రమే మమ్మల్ని చూసుకునేవాళ్ళ, మేము మిమ్మల్ని చూసుకోవద్దా అని చెప్పని అంటూ ఇక సుమిత్ర అనేసరికి ఇక ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. అలా సంతోషపడిన తర్వాత ఇక వాళ్ళు కాంచన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారని చెప్పేసి అంటూ ఉంటే, అంటే 2 ఫ్యామిలీస్ కలిసిపోయాయి అనమాట అని మనసులో ఉన్న మాటని బయటికి చాలా కోపంగా అంటుంది. ఇక జ్యోత్స్న అయితే, ఏ కలవద్దు అనుకున్నావా, ఎప్పటికీ కలవకూడదు అనుకున్నావా అంటుంది సుమిత్ర. అయ్యో మమ్మీ, అలా ఎందుకు అనుకుంటాను అని అంటుంది ఇక జ్యోత్స్న. నువ్వు అనుకున్నా కూడా అది జరగదులే, ఈ 2 కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి అంటూ సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి.